హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక సింపుల్ శారీకి ఒక రిచ్ లుక్ బ్లౌజ్ని వేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో అంటే నేను ఒక లెనిన్ శారీ తీసుకున్నాను. ఆ మధ్యన మీకు షేర్ చేసినట్టున్నాను. లెనిన్ శారీ మీదకి ఏంటంటే శారీ అంతా ప్లెయిన్గా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ని హైలైట్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే నేను కొన్ని మెటీరియల్ ఎప్పుడో తెప్పించుకున్నాను. ఇది ఆల్రెడీ మీకు షేర్ చేశాను కూడా. నేను చిన్న చిన్న రౌండ్ పూసలు వైట్వి, అలాగే బాల్ చైను, పర్ల్ చైన్ తెప్పించుకున్నాను. అంటే ఇవంతా పర్ల్స్ వర్క్ చేసుకుందామని చెప్పని. అంటే నాకు ముత్యాల వర్క్ చేసుకోవాలని అనిపించింది. ఎప్పుడు గోల్డ్ కలరు అవే పూసలు అవే మనం ఎక్కువగా మగ్గం వర్క్ చేయించుకున్నా అవే ఎక్కువ వాడుతూ ఉంటాం. కానీ పర్ల్స్ తోటి మనం ఎక్కువ వర్క్స్ నేనైతే చేయించుకోలేదు. నాకే చేసుకోవాలని కోరిక. ఎందుకంటే బయట మనం అడిగితే చాలా కాస్ట్లీ చెప్తారు, మనందరికీ తెలిసిందే. దాంతోపాటు ఈ మధ్యన ఇలా హ్యాంగ్ చేసుకునే హ్యాండ్స్కి చిన్న చిన్న హ్యాంగింగ్స్ వస్తున్నాయి కదా, ఇవి కూడా నేను అసలు ఇంకా వేసుకోలేదు ఏ శారీ మీదకి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కుట్టించుకున్నప్పుడు అప్పట్లో వేసుకున్నాను. నేను యాక్చువల్గా ట్రెండ్ని ఒక 10-15 ఏళ్ళ కిందటే నేను ఫాలో అయ్యాను. మళ్ళీ ఆ తర్వాత నుంచి నేను మర్చిపోయాను అసలు దాని సంగతి. ఇప్పుడు అందరూ మళ్ళీ వేసుకుంటూ ఉంటే నేను వేసుకుందాం అని చెప్పి మెటీరియల్ అంతా అయితే రెడీ చేసుకున్నాను. ఎప్పుడును బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అంటే గోల్డ్ చైను, అదే మనకు బాల్ చైన్ ఉంటుంది కదా గోల్డ్ కలర్లోను, ఇంకా అది నాకు వాడాల్సి ఉంది. ఎందుకంటే యాక్చువల్గా సిల్వర్ తోటే చేద్దాం అనుకున్నాను, కానీ మనకి అన్ని పర్ల్స్ వేస్తే అంత లుక్ రాదు కదా అని చెప్పని ఒక గోల్డ్ బాల్ కలర్ చైను, ఒక పర్ల్ చైను. నేను పర్ల్ ఏంటంటే సన్నది ఉంటుంది కదా, అది తెప్పించుకున్నాను. ఇది ఒక లైను, అదొక లైను, అలా 5 లైన్స్ పెట్టాను. అంటే కొంచెం రిచ్గా ఉండాలి బ్లౌజు, ఎందుకంటే శారీ అంతా ప్లెయిన్ కదా మొత్తం అంతాను అని చెప్పని కొంచెం రిచ్గా ఉంటే బాగుంటుంది. నెక్ దగ్గర అయితే హైలైట్గా ఉంటే బాగుంటుందని చెప్పని గ్లూ, మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా మనకి ఫెవిక్రిల్ది, అదే వేసుకున్నాను. లేకపోతే B6000 B7000 ఏవో కొన్ని గ్లూస్ వస్తాయి, అంటే ఇంకా బాగుంటాయని చెప్పని. యాక్చువల్గా ఇది కూడా చాలా స్ట్రాంగ్. మా స్టెప్స్ మీద నేను మిర్రర్స్ వర్క్ చేయించాను కదా, నేను ఈ గ్లూతో అంటించాను. ఒకసారి ఏదో మిర్రర్ తేడా వచ్చిందని పీకితే మిర్రర్ రాలేసైతే వెనకాల కలర్ వేయించింది, వెనకాల పెయింట్ మొత్తం అన్నీ ఊడితే తప్ప అసలు రాలేదు. సో బ్లౌజ్ మీద అంటే ఆబ్వియస్లీ రావు, ఏదైనా వాషింగ్ మిషన్లో వేసేస్తే తప్ప. మనం ఇలాంటి బ్లౌజులు ఏమి వాషింగ్ మిషన్లో వేయము. హ్యాపీగా ఈ ఫెవిక్రిల్ గ్లూ హ్యాపీగా వాడుకోవచ్చు. కోన్ అయినా లేకపోతే ఇలాంటి చిన్న ట్యూబ్స్ అయినా బెస్ట్, హ్యాపీగా వాడుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఒక చిన్న కుందన్ డ్రాప్ షేప్లో ఉన్నాయి. నేను ఏంటంటే ఒక ఫ్లవర్ లాగా చుట్టూరా వేద్దామని అనిపించి ఫస్ట్ కుందన్ పెట్టుకుని, తర్వాత చిన్నవి గోల్డ్ కలర్ బాల్స్, ఇవి అంటే చైన్ కాదు, నేను చైన్ అంతా మొత్తం హ్యాండ్కి నెక్కి మొత్తం అంతా పెట్టేశాను. నా దగ్గర ఇవి చిన్న చిన్నవి మిగిలాయి అనమాట. సో దాన్ని ఒక రోలో అన్నట్టుగా ఎన్ని సరిపోతాయని కౌంట్ చేసుకున్నాను ముందు. ఒకటి మనం కౌంట్ చేసుకున్నామంటే వర్క్ చేసినప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. నాకు గోల్డ్ కలర్ బాల్స్ అంటే 0 సైజు అనమాట, చాలా చిన్న సైజు ఉంటాయి కదా, చిన్నగా ఇలా చేతిలో పెట్టుకుని కొంచెం పని ఉంటుంది. కానీ మనకి వర్క్ చూసాక హ్యాపీగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ముందు గోల్డ్ కలర్ బాల్స్ అయితే ఒక 13 పట్టే, నాకు ఒక కుందన్ చుట్టూరను 13 పెట్టేసిన తర్వాత మళ్ళీ ముత్యాలు, చిన్న సైజు ముత్యాలు కూడా తీసుకున్నాను. అవి 19 పట్టాయి. ఒక రౌండ్ ఇలా కోన్ షేప్ అనమాట, అంటే మనకి డ్రాప్ షేప్ అంటాం కదా అలా రావడానికి. ఇవైతే 13, అవి 19 పట్టాయి. ఆ 2 వరుసలు నేను ఏంటంటే ఫస్ట్ టాకా వేద్దామంటే కొంచెం అక్కడక్కడ అటాచ్ చేసినట్టుగా దారంతో వేద్దాం అనుకున్నాను, కానీ అది షేప్ ఏంటో అటు ఇటు అవుతున్నట్టు అనిపించి ఫస్ట్ గ్లూ పెట్టేశాను. నేను గ్లూ పెట్టేయడం వల్ల ఏంటంటే షేప్ మనకి కరెక్ట్గా దాని కుందన్ చుట్టూరా స్టిక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం అక్కడక్కడ మనం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది, వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇలా ఒక వరుస గ్లూ పెట్టేసి గ్లూ చుట్టూరా మనం ఈ ఏదైతే మనం పూసలను ఎక్కించుకున్నామో స్టిక్ చేసేసి పైన ఒకటి దింపేసి సూది సరిపోతుంది. ఆ సూదిని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మనం అస్తమాట తెంపని అవసరం లేదు, పక్కనే వేసుకున్నాం కాబట్టి. ఇలా నేను చిన్న డ్రాప్ షేపు పర్ల్స్వే తెప్పించుకున్నాను. ఇవి ఏంటంటే జస్ట్ పైన ఒక లేయర్ కింద స్టిక్ చేస్తే బాగుంటాయి, అలా వదిలేస్తే బాగోదని చెప్పని. ఇవైతే అసలు మనం ఇంక స్టిచ్చింగ్ అనేది ఓన్లీ జస్ట్ మనం గ్లూతో అతికించడమే తప్ప స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది దీనికి మాత్రం లేదు. అందుకని పెట్టేటప్పుడే కొంచెం గ్లూ పెట్టి మంచిగా స్టిక్ చేసేసుకుంటే ఇంక మనకు అసలు ఊడతాయని టెన్షన్ లేదు. జాగ్రత్తగా వాష్ చేసుకుంటే అసలు నో ప్రాబ్లం, ఏమీ పోవు. హ్యాండ్ మొత్తం నెక్ అంతా చుట్టూరా ఒక 20 ఫ్లవర్స్ దాకా వచ్చాయి నాకు. అవి వేసుకున్న తర్వాత హ్యాండ్కి ఏంటంటే నేను హ్యాండ్కి హ్యాంగింగ్స్ తెప్పించుకున్నాను కదా, సో ముందు ఏంటంటే హ్యాండ్ అంతా వర్క్ చేసేద్దామని అనిపించింది, కానీ లేదు, హ్యాంగింగ్స్ ఇవి ఉండేసరికి మరీ హెవీ అయిపోతుందేమో అని చెప్పని జస్ట్ ఒక 3 ఫ్లవర్స్ స్మాల్ హ్యాండ్సే పెట్టించుకున్నాను. 5 5.5 అంతే లెంగ్త్.
సో దాని తగ్గట్టుగా కూడా సింపుల్గా వేసుకుంటే బాగుంటుంది. ఒక 3 ఫ్లవర్స్ వేసి కిందంతా హ్యాంగింగ్స్ ఉంటాయి కాబట్టి వైట్ కలరు, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ కాబట్టి బాగానే ఉంటుందని అనుకున్నాను. నచ్చితే ఇలా మనం బ్లౌజ్ కుట్టేసిన బ్లౌజే కాబట్టి మళ్ళీ లేదు మనం పక్కన వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇంకో 2 ఫ్లవర్స్ యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మన చాయిస్ అది. నాకైతే ప్రస్తుతానికి ఒక 3 ఫ్లవర్స్ మాత్రమే స్ట్రైట్ లైన్లో మనకి ఎక్కడైతే మిడిల్ పాయింట్ హ్యాండ్కి ఉంటుందో అక్కడ మాత్రం వేశాను. ఫైనల్గా అయితే నాకు అంటే బాగా అనిపించింది. కష్టపడి నేనంతా వీడియో పెట్టకపోవడానికి కారణం కూడా అదే. నేనంతా మెల్లగా కొంచెం మ్యూజిక్ క్లాస్ ఉంటే దానికి అటెండ్ అయ్యి కాసేపు అలా ప్రాక్టీస్ చేసుకుంటూ పాటలు వింటూ అలా ఏదో, ఎందుకంటే కంటిన్యూస్గా కుట్టాలంటే మనకి అంత కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం కుట్టుకుంటూ వచ్చాను. ఫైనల్గా అయితే ఇది బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ అంటే అక్కడక్కడ కొంచెం మరీ సింపుల్గా ఉందని చెప్పని ఏదైతే డ్రాప్ షేప్ చిన్న ఉన్నాయో వాటిని ఆపోజిట్గా అంటే ప్లస్ షేప్లో దగ్గరికి అంతా అక్కడక్కడ అన్నీ పెట్టేశాను. దానివల్ల ఏంటంటే కొంచెం బ్లౌజ్ అంతా కూడా ఏదో వర్క్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పని హ్యాండ్స్కి కూడా పెడతాను. ఇంకా ప్రస్తుతానికైతే పెట్టలేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఇవి నేను ఫ్యాన్సీ స్టోర్ తీసుకున్నాను. యాక్చువల్గా అంతా రెడీమేడ్, మనం అంటే జస్ట్ ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది అంతే. హ్యాండ్కి చివర ఒక వైట్ దారం తీసుకుని నేను చైన్స్ బాల్ చైన్ పెట్టాను కదా, దానికి పైపింగ్ ఉందన్నమాట, దానికి మధ్యలో సూది ఎక్కించి జస్ట్ ఈ హ్యాంగింగ్లో ఒకటి పెట్టడం, దించేయడం, మళ్ళీ ఇంకొకటి ఎక్కించడం, దించేయడం అంతే. ఇవైతే ఇప్పుడు రకరకాల కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మనం కొంగుకి వేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ నెక్కి వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు, మన ఇష్టం. 100 ఉంటాయి ప్యాకెట్లోను, 100+ అంటే 105 అలా ఉన్నాయి. నాకు 45 50 పట్టాయి అనుకుంటా, లేకపోతే 90 ఉన్నట్టున్నాయి. మొత్తానికైతే 45 అలా పట్టాయి. వేసేసరికి ఎంత లుక్ వచ్చిందంటే భలే ట్రెండీగా అయిపోయింది. కొన్ని ఫ్యాన్సీ శారీస్కి ఏంటంటే మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి లుక్ ఆబ్వియస్లీ మారిపోతుంది. నాకైతే భలే నచ్చింది బ్లౌజ్. ఎప్పుడెప్పుడు వేసుకోవాలని ఉంది. వేసుకుని మీకు కమింగ్ ఫ్రైడే వేసుకుని చూపిస్తాను ఎలా ఉందన్నది. ఈ లెనిన్ శారీకి నేను వర్క్ చేసుకున్నది. సో పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనిపించింది. మీకు ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కట్టుకున్నాక ఎలా ఉందన్నది చూద్దరు కానీ. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.